లీవ్ మీద వెళ్లి తాగి తందనాలాడుతున్న ఒకడికి ఈ కేసు మీరు అప్పగించారు. వాడున్న ఈ పరిస్థితికి ఒక విధంగా మన డిపార్ట్మెంటే కారణం. ఇలా చూడండి జేసీ గారు, అరవింద్ ఇంతకు ముందు ఎలా ఉన్నాడన్నది నాకు అనవసరం. ఇప్పుడు ఎలా ఉన్నాడు? మాజీ మంత్రిని అయినందువల్ల నాకు సీట్ ఇస్తారా? 5 ఏళ్లకోసారి మాకే పరీక్ష పెడుతున్నారు. సార్, ఈ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఏ ఆఫీసర్ని అసలు మార్చలేదు. అరవింద్కి సంబంధించి ఈ కేసు ఒక అన్అఫీషియల్ ప్యారలల్ ఎంక్వైరీ మాత్రమే సార్. ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ వల్ల ఎందుకని బాధపడాలి? నాకు అర్థం కాలేదు. నాకు తెలియక అడుగుతాను, అరవింద్ మీద మీకు ఎందుకంత ఇంట్రెస్ట్? సార్, అరవింద్ ఇంటెలిజెంట్ పర్సన్ అయినందువల్ల ఈ కేసు తనకు అప్పచెప్పలేదు. మరి మన డిపార్ట్మెంట్ ఒక మంచి పోలీస్ ఆఫీసర్ని వదులుకోకూడదని, ఒక అమ్మ తన కొడుకును పోగొట్టుకోకూడదని, అందువల్ల అరవింద్కి ఈ కేసును అప్పగించాం సార్. మనం సరే అని చెప్పచ్చు, కానీ మీడియా పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోందని ఏకి పారేస్తున్నారు. పేపర్లో చూస్తున్నారుగా, రాజకీయ నాయకుల చేతిలో పోలీసులు కీలుబొమ్మలు. సీరియల్ కిల్లర్ను పట్టుకోకుండా మందుమత్తులో ఉంటున్నారని హేళన చేస్తున్నారు. దీనికేం సమాధానం చెప్తారు? దానికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. నాకు మీరేం చేస్తారో తెలియదు. ఈ కేసు విషయమై గవర్నమెంట్ ని గానీ డిపార్ట్మెంట్ ని గానీ నిందిస్తున్నట్టు ఒక్క న్యూస్ కూడా రాకూడదు. ఖచ్చితంగా రాదు సార్. మిగతా విషయాల్లో ఏం చేయాలో అది నేను చేస్తాను. ఈ కేసును మీరు చెప్పినట్టు అరవింద్కి ఇచ్చి ప్రొసీడ్ అవ్వండి. ఈ పాటికి ఫోన్ల మీద ఫోన్లు వచ్చి అభినందనలు చెప్పుంటారే. గవర్నమెంట్ని పోలీస్ డిపార్ట్మెంట్ని ఏకి పారేశారు. నీలాగా ధైర్యంగా రాసేవాళ్ళు ఈ సొసైటీకి కావాలని చెప్పుంటారే. ఎందుకు సార్, తప్పేముంది? నిజమే కదా రాశాను. ఏదమ్మా నిజం? అరవింద్ గురించి నీకేం తెలుసు? ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది నీకు? Sir, in Bangalore, Times of India as a reporter for 3 years. In Mumbai, India Today as a senior reporter for 2 years. ఇక్కడ ఈనాడు పేపర్లో as a sub-editor 1 year experience, sir. నువ్వు వచ్చి 1 సంవత్సరమేగా అయింది, అందుకే తెలియడం లేదు. 4 సంవత్సరాలకు ముందు నువ్వు పనిచేసిన అదే పత్రికలో అరవింద్ గురించి ఏమి రాశారో నువ్వు చూడు, అప్పుడు తెలుస్తుంది. అప్పట్లో వైజాగ్ని గడగడలాడించిన రౌడీ శేఖర్ అన్ని సైడ్స్ నుంచి తప్పించుకున్నాడు. వైజాగ్లో కత్తిపోట్లు గొడవలు జరిగిన టైంలో దొంగ పిస్టల్స్ వీడే అమ్మేవాడు. అందుకని వాడిని అన్అఫీషియల్గా ఎన్కౌంటర్ చేయాలనుకున్నాం. ఆ ఆపరేషన్ అరవింద్ చేతికి అప్పగించాం. అందులో మా సైడ్ 3, వాడి సైడ్ 4 చనిపోయారు. ఇంకో యాక్సిడెంట్, ఆ కాల్పుల్లో రౌడీ శేఖర్ భార్య కూడా చనిపోయింది. వాడిని ఎన్కౌంటర్ చేస్తున్న చివరి క్షణంలో ఒక విషయం తెలిసింది. పొలిటికల్ హై అఫీషియల్ ప్రెషర్. వాడిని ఎన్కౌంటర్ చేయలేకపోయాం, అరెస్ట్ మాత్రమే చేశాం. అందుకు అరవింద్కు దక్కిన ప్రతిఫలం ఏంటో తెలుసా? రా రా రా. అరవింద్, మాయా, అరవింద్, డాడీ. అమ్ములు, ఆగరా. ఒక్క అడుగు ముందుకేసావో వీళ్ళిద్దరిని వేసేస్తా. నో! సమస్య నీకు నాకు, వాళ్ళని వదిలే. మరి నా పిల్లని ఎందుకు చంపావురా? తనేం తప్పు చేసింది? ఇప్పుడు వీళ్ళు చేస్తారు. నొప్పిరా, నీకు నాకు అన్న తేడా ఉండదు, అందరికి ఒకటే. అది నీకు తెలియాలి. ఒక విషయంలో సంతోషపడు, ఈరోజు మీ అమ్మ తమ్ముడు ఇక్కడ లేరు, లేదంటే మీ కుటుంబం మొత్తాన్ని. ప్లీజ్ వాళ్ళని ఏం చేయకు.
ప్లీజ్ వాళ్ళని వదిలి నీ కోపాన్ని నా దగ్గర చూపించు. అందర్నీ పోగొట్టుకుని మందుకు బానిసయ్యాడు. చూసిందంతా నిజమని అనుకోకూడదు. మనసు పెట్టి చూస్తేనే నిజమేంటో తెలుస్తుంది. అందుకు అరవింద్ సరైన ఉదాహరణ. నా పేరు వర్ష, ఈనాడు రిపోర్టర్ని. ఓ, నేను అరవింద్ సార్ని ఒకసారి కలవాలి. ఒకరి గురించి తెలుసుకోకుండా వారి గురించి తప్పుగా మాట్లాడడం తప్పు. కానీ నేను మీ గురించి తెలుసుకోకుండానే తప్పుగా రాసేశాను. ఆ ఆర్టికల్ ఎందుకు రాశానని నేను చాలా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. న్యాయంగా చూస్తే నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఈ కేసుని వదిలించుకుంటే చాలనిపిస్తుంది. లేదు, ఈ కేసుని మీరు తీసుకోవాలి. మీరు కావాలి వద్దని చెప్పడానికి నేను వేస్ట్ గాని కాదు. మీరు బయలుదేరండి. ఈ కేసు కనే కాదు, అన్నింటికీ ఒక సొల్యూషన్ ఉంటుంది. అదే విధంగానే మీ లైఫ్ కూడా. పోయిన దానికోసం మీ లైఫ్ నాశనం చేసుకోకండి. మాయా ఇంకా మీను ఇంకా నాతో మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడడం ఆపేస్తే నా గుండె ఆగిపోతుంది. అది కాదు, నేనేమంటున్నానంటే బయలుదేరండి. ఇప్పుడు వెళ్తాను. ఈ 2 రోజుల్లో కనపడకుండా పోయిన పోలీస్ బైక్ లిస్ట్లో రాజేష్ కుమార్ బైకే సార్ అది. అవును సార్. కేసు ఎప్పుడు ఫైల్ అయింది? నేనే సార్, గాజువాక ఏరియాలో. నేను బైక్ తీసుకుని వెళ్ళిన వాడు ఇప్పటివరకు రాలేదట సార్. ఈ రోజు ఉదయం ఇక్కడ ఒక బైక్ పడి ఉన్నట్టుగా స్టేషన్ కంప్లైంట్ వచ్చింది. విచారించి చూస్తే ఇది మా బైకే అని మిస్ అయిన పర్సన్ వైఫే కన్ఫర్మ్ చేసింది సార్. చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్ అన్ని ఎంక్వైరీ చేశాం. ఈ విధంగా యాక్సిడెంట్ అయి అడ్మిట్ అయినట్టుగా ఎటువంటి రిపోర్టు లేదు సార్. ఈ కమిషనర్కి కాస్త బుర్ర ఉందయ్యా. ఈ వారం 13 మంది కనిపించకుండా పోయారు. ఎవరెవరు మిస్ అయ్యారో అక్కడికంతా వెళ్ళి ఇది సీరియల్ కిల్లర్ కేసు అని చూస్తూ ఉంటే ఇదంతా ఏసీ చూసే పని ఏంటయ్యా? యూజ్లెస్. మిమ్మల్ని మీరే తిట్టుకోకూడదు. లేదు, మీరు కొంచెం తగ్గారనుకోండి, రేషన్ కోట్లో మిమ్మల్ని క్యూలో నిలబడమంటారు. ఇదిగో వస్తున్నాడు చూడు ఇంకొక యూజ్లెస్. చూసావయ్యా? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆ సేమ్ చేయడానికి మనవాడు ఒక్కడే చాలు.